ఇక కొండపాక మండలం బందారంలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి రచించినటువంటి నాగటి తరం నవల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటు రచయితలు వాసిరెడ్డి నవీను, అట్లాగే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బైసా దేవదాస్తో పాటు పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని నాగటి తరంకు సంబంధించిన నవల విశేషాలను ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రచయిత నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిర్వహించినటువంటి పాత్ర ఆధారంగా అటు బందారం గ్రామంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని అందులో పొందుపరచడం జరిగిందని చెప్పి సందర్భంగా సిద్ధారెడ్డి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రచయితలు, కవులు, కళాకారు, మంజీరా రచయితల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఏక్తా యాత్రని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ అధికారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ములుగు మండలం బస్వాపూర్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే 60 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందడం జరిగింది. దాసర్లపల్లికి సంబంధించిన భిక్షపతి తాను తన స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చినటువంటి లారీ టిప్పర్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జోగిపేటలో రైతులు మరోసారి ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్న నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా జిన్నింగ్ మిల్లులన్నీ 17వ తారీఖు నుండి మూత వేస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సిసిఐ పెట్టినటువంటి నిబంధనల ఫలితంగా తాము జిన్నింగ్ మిల్లులు నడపలేని పరిస్థితి ఏర్పడ్డదని, అందువల్లనే తాము 17వ తేదీ నుంచి జిన్నింగ్ మిల్లులు పూర్తిగా మూసివేసి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పత్తి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 రకాల నిబంధనలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాము పత్తి కొనుగోళ్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాము కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళు పత్తికి సంబంధించినటువంటి జిన్నింగ్ మిల్లులు అన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పత్తి రైతులంతా కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఇప్పటికే ఆందోళనతో ఉన్నామని, పత్తి పూర్తిగా ఇటీవల కురిసినటువంటి వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ఇక కొనుగోలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి పత్తి కొనుగోలు ప్రారంభించే విధంగా, జిన్నింగ్ మిల్లులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పత్తి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక గుమ్మడిదల మండలానికి సంబంధించిన రైతులంతా కూడా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన పంట పొలాలన్నీ కూడా కాలుష్యపు నీటితో పూర్తిగా నాశనం అయిపోతున్నాయని చెప్పి రైతులంతా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గుమ్మడిదల మండలంలో ఉన్నటువంటి అనేక కాలుష్యకారక పరిశ్రమలకు సంబంధించిన కలుషిత నీరంతా కూడా పంట పొలాల్లోకి వస్తుందని, ఈ నేపథ్యంలో ఆ కలుషిత నీరు తమ పంట పొలాల్లోకి రాకుండా అటు కాలుష్య నివారణకు సంబంధించిన సంస్థ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తక్షణమే కాలుష్య జలాలని రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు మూసివేయించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది.